Welcome to my channel Life is Learning. హలో ఫ్రెండ్స్, ఇవాళ మన కొత్త టాపిక్ వచ్చేసి అబౌట్ ది ఇన్సెక్ట్స్. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ నేర్చుకున్నాం, వాటి ఫుడ్ అండ్ నేర్చుకున్నాం. తర్వాత వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అని నేర్చుకున్నాం. ఇవాళ ఇన్సెక్ట్స్. ఇప్పుడు మనం ముఖ్యంగా ఇన్సెక్ట్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, పిల్లలకి ఈజీగా ఇన్సెక్ట్స్ గురించి తెలిసిపోతాయి. ఈగలు, దోమలు, చీమలు ఇవన్నీ కూడా ఇన్సెక్ట్సే. సో పిల్లలకి ఏంటంటే ఇలాంటి ఇంట్లో సరౌండింగ్ కాబట్టి ఇలాంటివి ఇంట్లో సరౌండింగ్ ఉన్న ఇన్సెక్ట్స్ మనకి చెప్తే వీటిని ఇన్సెక్ట్స్ అంటారు. ఈ పురుగుల్ని మనం ఇంగ్లీష్లో ఇన్సెక్ట్స్ అంటాం. పురుగుల్ని ఇన్సెక్ట్స్ అంటాం అనేది చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే మనం ముఖ్యంగా ఇన్సెక్ట్స్లో గుర్తుపెట్టుకోవాల్సింది, ఇన్సెక్ట్స్ బాడీ is divided into 3 parts. 3 parts ఏమిటి? ఇన్సెక్ట్స్ బాడీలో 3 parts అంటే ఏమిటి? ఆ 3 parts ఏంటంటే హెడ్, థొరాక్స్, అబ్డోమన్. ఇది నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి బండ గుర్తు ఏంటంటే ఇన్సెక్ట్స్ అంటే ఎట్లా ఏంటి? ఇన్సెక్ట్స్కి బ్యాక్ బోన్స్ ఉండవు, అవి ఇన్వర్టిబ్రేట్స్. వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్ ఉన్నాయి. అది ముందు ఇంకా బ్లాగ్స్లో చూద్దాం ఆ డిఫరెన్సెస్ ఏంటనేది. సో వర్టిబ్రేట్స్కి మనకి బ్యాక్ బోన్స్ అనేది ఉంటుంది. మన ఇన్వర్టిబ్రేట్స్కి ఏంటంటే బ్యాక్ బోన్స్ అనేది ఉండదు. సో అవి ఇన్వర్టిబ్రేట్స్. ఇంకోటి ఏంటంటే ఇన్సెక్ట్స్కి అనేది యాంటీనా ఉంటాయి. యాంటీనా 6 legs ఆర్ మోర్ దెన్ 6 legs అనేది ఉంటుంది. సో బండ గుర్తు మన పిల్లలు చెప్పాల్సింది ఏంటంటే ఇన్సెక్ట్స్కి యాంటీనా ఉంటుంది. తర్వాత ఏమో దర్ బాడీ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 parts: హెడ్, థొరాక్స్ అండ్ అబ్డోమెన్. తర్వాత ఏమో దే హ్యావ్ 6 legs ఆర్ మోర్ దెన్ 6 legs. ఇప్పుడు మన ఇన్సెక్ట్స్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి మన ఫర్దర్గా మన ఇన్సెక్ట్స్లో మన లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై ఆఫ్ క్యాటర్పిల్లర్ ఇలాంటివి నేర్పిస్తారండి. సో ఇప్పుడు మనం వాట్ ఆర్ ది ఇన్సెక్ట్స్ అనేది మనం నేర్చుకుంటేనే అవి చాలా ఈజీగా పిల్లలకి నేర్చుకుంటారు. సో నేనంటే ఇన్సెక్ట్స్కి నేను ఒకటి ఇట్లాగా బటర్ఫ్లై గీసి అంతా పెట్టాను. చూడండి, ఇలా బటర్ఫ్లై గీసాను. ఇలా గీయటంతో ఏంటంటే పిల్లలకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఐస్, ఈ 2 ఉన్నాయి కదండి, ఇవి యాంటీనే. తర్వాత హెడ్, వింగ్స్. తర్వాత ఇది కింద భాగం. ఈ కింద భాగము అబ్డోమెన్. ఇది వచ్చేసి థొరాక్స్. చెప్పాను కదా, బాడీ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 parts అనేది హెడ్, థొరాక్స్ అండ్ అబ్డోమెన్. ఇది బటర్ఫ్లైస్ గురించి అండి. ఇంకా మన ఇన్సెక్ట్స్లో ఏంటంటే మన యాంట్ గురించి చూసిన, తర్వాత మన లేడీ బగ్ చూసిన, ఇంకా చూడండి ఇప్పుడు ఇట్లా యాంట్ గురించి చూసిన, లేడీ బగ్ గురించి చూసిన, ప్రతిదానికి చూసిన యాంటీనా అనేది ఉంది. ప్రతిదానికి యాంటీనా అనేది ఉంటుంది. సో మన పిల్లలకి ఏంటంటే వాట్ ఆర్ ది ఇన్సెక్ట్స్ అనే వెంటనే బండ గుర్తు వాళ్ళు పెట్టుకోవాల్సింది, దే హ్యావ్ యాంటీనా అండ్ దే హ్యావ్ 6 legs ఆర్ మోర్ దెన్ 6 legs. అది తర్వాత ఏంటంటే ఆ బాడీ పార్ట్స్ ఎట్లాగో ముఖ్యంగా చెప్తాము, 3 parts, దర్ బాడీస్ డివైడ్ ఇన్ 3 parts అనేది. అట్లానే ఏంటంటే మనము వాళ్ళకి బ్యాక్ బోన్ కూడా లేదనేసి చెప్పాలన్నమాట. మన ఇప్పుడు దీంట్లో ఇన్సెక్ట్స్ దాంట్లో మనం వర్క్షీట్స్ కూడా చేద్దాం. సో వాట్ ఆర్ దిస్ ఇన్సెక్ట్స్ వర్క్షీట్స్? సో లెట్స్ స్టార్ట్ అవర్ ఇన్సెక్ట్స్ వర్క్షీట్ ఆల్సో. నేను ఇప్పుడు ఇక్కడ ఇలాంటి ఒకటి ఉంది నా దగ్గర. లెట్స్ సర్కిల్ ద డ్రాగన్ ఫ్లై అండ్ బటర్ఫ్లై. సో దీంట్లో డ్రాగన్ ఫ్లై ఏది, బటర్ఫ్లై ఏది సర్కిల్ చేద్దామా? వాట్ ఇస్ దిస్? Ladybug. And this is, Can I do? yeah, you should circle only the dragonfly and butterfly. Okay. This is butterfly. Circle chain. And dragonfly. This is a Dragonfly. yes. This is, where is the ladybug here? Ladybug. Here. A snail. Here. Ant. Here. Honeybee. Here.
caterpillar, Here. fly. Here. సో ఈ రెండు మాత్రం డ్రాగన్ ఫ్లై అండ్ బటర్ఫ్లై అయింది. నెక్స్ట్ వచ్చేసిన వెంటనే మనకి ఫైండ్ ద బగ్స్. ఫైండ్ ద బగ్స్. డ్రా సర్కిల్ అరౌండ్ ద బగ్స్ ఆర్ ద ఇన్సెక్ట్స్. బగ్స్ అయినా ఇన్సెక్ట్స్ అయినా మనం ఒకటే అంటాం. సో దీంట్లో ఇన్సెక్ట్స్ని సర్కిల్ చేయాలి. నేను దీంట్లో ఏం చేసాము, కొన్ని నాన్ లివింగ్ థింగ్స్ పెట్టేసాము, తర్వాత ఏమో ఫ్రూట్స్ పెట్టాము. దాంట్లో నుంచి వాళ్ళు ఇన్సెక్ట్స్ అనేది సర్కిల్ చేయాలి. Can I start? ఎస్. Tell them that is a lady. It's a ladybug. Okay. Again It's answer. a ladybug too. Okay. It's bee. Okay. It's spider. Hmm. Ladybug again. And It's an ant. and And bee. Again. సో ఇది ఒకటి ఇన్సెక్ట్స్ చాట్. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో కూడా an insect is a small with an exoskeleton, 6 legs and 3 body parts. Insects have an antenna and some have wings also. So let us circle some insects over here. దీంట్లో ఈ ఫస్ట్ రోలో ఇన్సెక్ట్స్ ఏమున్నాయి అవి సర్కిల్ చేయి. Death ఓకే. and death. అండ్ ద సెకండ్ రో. In the second row, I have death ఓకే. and death. ఓకే. థర్డ్. Death ఓకే. and death. ఓకే. ఫోర్త్. Death and death. అండ్ ద ఫిఫ్త్. Death, ఓకే. grasshopper and honey. death. ఓకే. ఇది ఇన్సెక్ట్స్ గురించి. మనం ఇట్లాంటివి కూడా ఇస్తే ఏంటంటే వాళ్ళు దాంట్లో నుంచి తీసి సర్కిల్ చేయగలుగుతున్నారా లేదా. ఇందాక మన ఫ్రూట్స్ దాంట్లో నుంచి ఇట్లా చూడండి, దీంట్లో అన్నీ ఉన్నాయి. ఫ్రూట్స్ ఉన్నాయి, తర్వాత ఏమో ఈటబుల్ థింగ్స్, తర్వాత నాన్ లివింగ్ థింగ్స్ పెట్టాము, అన్ని రకాలు. సో ఇప్పుడు దీంట్లో చూస్తే సీ యానిమల్స్ పెట్టాము, నార్మల్ యానిమల్స్ కూడా పెట్టాము. సీ క్రీచర్స్, నార్మల్ క్రీచర్స్ పెట్టాం దీంట్లో నుంచి. సో ఇలాంటివి పిల్లలు చేస్తూ ఉంటే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే యానిమల్స్ ఇన్సెక్ట్స్ కూడా వాళ్ళ డిఫరెన్సెస్, ఏవి యానిమల్స్ ఏవి ఇన్సెక్ట్స్కు తెలుసుకోగలుగుతున్నారు, ఏవి వాటర్ యానిమల్స్ ఏవి ఇన్సెక్ట్స్కు తెలుసుకోగలుగుతున్నారు, ఏవి లివింగ్ అండ్ నాన్ లివింగ్ కూడా వాళ్ళ దాంట్లో నుంచి తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు ఇది ఒక ఇన్సెక్ట్ జార్ అండి. సో మనకి ఇన్సెక్ట్ రిలేటెడ్ అన్ని ఈ జార్లోకి వేయాలి. సో యాంట్ ఇస్ ఇన్సెక్ట్, Can I? సీ హార్స్ ఇస్ అన్ ఇన్సెక్ట్, No. డ్రాగన్ ఫ్లై, This one. grasshopper, This one. beetle, This one. This fly, one. This bee, one. This mosquito. one. సో ఇక్కడ షీప్, పిగ్, లీఫ్ ఇవన్నీ కూడా Can I cross out? ఇవి ఇన్సెక్ట్స్ కాదు కాబట్టి మనం జార్లోకి వేయలేదండి. సో ఇలాంటి వర్క్ షీట్స్ చేస్తే అండి పిల్లలకి అనేది ఇన్సెక్ట్స్ అనేది చాలా ఈజీగా వాళ్ళకి వచ్చేస్తుంది. సో ఇవి మీకు ఈ వర్క్ షీట్ ఇలా ఇన్సెక్ట్స్ టాపిక్, ఇన్సెక్ట్స్ రిలేటెడ్ వర్క్ షీట్స్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా కొత్త న్యూ వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ.